ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే కొట్టిన గేటు పైనే. మీకు అది ఆ సంఘటన వెనక తీసుకోబోదలుచుకోలేదు. జయలలితని అసెంబ్లీలోనే చీరబెట్టి గుంజారు ఆమెని. ద్రౌపది వస్త్రాలు లాంటి ఒక సీన్ అయింది. అంటే ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి అనేటటువంటి ఒక ఏదైనా మనం ఎవరి దగ్గర నుంచైనా మనం స్ఫూర్తి పొందిన ఆదర్శంగా తీసుకున్నా అంటే అది అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను మిత్రులారా. మీకు చెప్పారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారికి ఉండే వారికి కూడా మాట చెప్పాను, అన్ని ఫ్రీ బీస్, అప్పుడు ప్రతిదీ ఫ్రీ. ఒకసారి ఒక ఫ్రెండ్కి సిటీలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ ఊరికి పోతాడు. ఊరికి పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ ఉండ అమ్మ ఏడి మల్లేశన్న ఏడి అని. అరే వాడు చెట్ల కింద కూర్చొని ఈ మధ్య ఊరికే తాగుతున్నాడు, బంద్ చేయట్లేదు అన్నాడు. ఈ పిల్లలకి పోయి వాడు, అరే ఏందిరా నీకేం పని లేదా, పొద్దున్న కళ్ళు తాగుతున్నావు, అరే ఇంట్లో అమ్మ చూసుకోవాలి కదా అంటే, ఏహే వాళ్ళకి అన్నాడండి. నా చెల్లెలు పెళ్ళికి ఉంది కదా, చెల్లెలు లక్ష్మి ఉన్నది ఏమో పై వస్తే చేసేది అది కాదు, ఉద్యోగం చూసుకోవాలి, 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాను కదా, ఇంకెందుకు ఉద్యోగం. అరే అట్లా కాదురా భయ్, నువ్వు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి కదా అంటే, రైతు బంధు అంటే ఈ ఫ్రెండ్ ఏం చేసిన మరి ఊపుతాడు. వీడు అడిగిన అరే ఎక్కడ పోతున్నారని, అరే ఉండురా నేను చేసి నిద్రకు వస్తానంట వాడు. ఇటువంటి పరిస్థితిని మన తెలంగాణ చూడాల్సిన అవసరమా? నాయుడు గారు దేనికి అవసరమైతే వాళ్ళకి ఫ్రీ బీస్. ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఒక రైతులకు 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కాదు, కానీ తను బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రభుత్వాల దగ్గర ఈరోజు జీతాలు ఇవ్వడానికి వారి దగ్గర నిధులు లేవు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షనర్స్ ఈరోజు పెన్షన్ లాగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు భిక్షం అడుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళని. మరి ఎక్కడైనా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా. రెవెన్యూ అదేవిధంగా ఎక్స్పెండిచర్ రెండు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరము ప్రభుత్వాది. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు చేసినందుకే వారిని గుడ్ గవర్నెన్స్ డేగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు మనం రాజకీయాల్లో భాషా ప్రయోగం అనేది ఈరోజు ఎంత దూరమైందో, వ్యక్తి విధానపరమైన విమర్శలు మనం మర్చిపోయినాం, సైద్ధాంతిక పరమైనటువంటి ఒక చర్చలు మర్చిపోయినాం. ఏదైనా మాట్లాడితే బూతులు తప్ప. మొన్న మధ్య నేను మా ఫ్రెండ్ ఇంటికి పోయాను. నేను వస్తుండే వాళ్ళు అప్పుడే వాళ్ళ పిల్లలు వస్తుండే, వాళ్ళు ఉండి అరే టీవీ బంద్ చేయడం అన్నారు. అంటే ఎందుకు టీవీ ఎందుకు బంద్ చేస్తున్నాం అంటే, లేదన్నా టీవీని చూసి మా పిల్లలు కొత్త వాళ్ళు అసెంబ్లీ నడుస్తున్న నేర్చుకుంటారని చెప్పేసి అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం. నిజంగా రాజకీయ ఉండాలి. దేర్ షుడ్ బి డిబేట్ అండ్ దేర్ షుడ్ బి డిస్కషన్. డెమోక్రసీ ఈరోజు మనం డెమోక్రసీలో అబ్యూస్ గౌరవించుకోవాలి. మన పార్టీ సిద్ధాంతం అతన్ని, మా సిద్ధాంతం మాది. విధానాలని మన సిద్ధాంతాన్ని విమర్శించవచ్చు, కానీ వ్యక్తి ఈరోజు అని చెప్పేసి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. వాళ్ళ గురించి ఇంతకుముందు నాయుడు గారు చెప్పారు, ఎన్ని మాట్లాడినా చెప్పేసి. కాబట్టి రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త బరవరుడు అబ్యూజ్ బూతుల మాటలకు రాజకీయాలు తెలంగాణ విమర్శించండి, తప్పేం లేదు. ప్రభుత్వం
అపోజిషన్స్ ఉన్నాయి. అపోజిషన్ కూడా తప్పు చేసే విమర్శ వ్యక్తిగతమైనటువంటి విమర్శలతోని తప్పుడు ఈ యొక్క దుర్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఒక మిషనరీని ఇది ఈరోజు రాజకీయాల్లో మంచి చేస్తూ మరి ఈ యొక్క అవకాశం మీ అందరితో మాట్లాడడానికి, ఎందుకంటే నాయుడు గారు చాలా విషయాలు వారు చెప్పినటువంటి ఒక కొన్ని విషయాలపైన మరి త్రినేత్ర ఫౌండేషన్ వారు ఇంత చక్కని కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుస్తూ ముగిసిన భారత్ మాతాకి జై.